చక్రమపరేణ కరేణ శంఖం అన్యేన సింధుతనయామవలం వ్యతిష్టన్ వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. అసలు మానవ జన్మ అంటూ మనకు ఒకసారి భగవంతుడు అనుగ్రహించిన తరువాత ఈ మానవ జన్మకి ఏదైనా ప్రధాన లక్ష్యం ఏదైనా ఉన్నది అనంటే అది కేవలం భగవత్ కైంకర్యము తప్ప మరొకటి ఏది కూడా కాదు. విశేషమైనటువంటి భగవత్ కైంకర్య రూపమైనటువంటి ధర్మాచరణ తప్ప మరొక కార్యం ఏది కూడా కాదు. అందుకే ఆకలవుతోంది అనగానే ఆహారాన్ని తీసుకోవడం, నిద్ర వస్తోంది అనగానే నిద్రపోవడం, మరలా తిరిగి ఆకలవగానే నిద్ర లేచి అలా పరిగెట్టి ఆహారాన్ని సంపాదించుకోవడం, ఈ కార్యము ఈ విశ్వములో పుట్టినటువంటి ప్రతి ఒక్క జంతువు కూడా చేస్తూనే ఉన్నది. ఆహార నిద్ర భయమైథునంచ సామాన్యమేతతు పశుభిర్నరాణం. ఇవన్నీ కూడా సామాన్యం. భయం వేసినప్పుడు భయపడతాం, ఆనందం వచ్చినప్పుడు ఎగిరి గంతేస్తూ ఉంటాం, ఆకలైతే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం, నిద్ర వస్తే నిద్రపోతాం. అది చిట్టి చీమ దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రాణికి కూడా సమానమే. మనకు కూడా ఉన్నాయి. కానీ మానవుడికంటూ విశేషించి ఒకటి ఉన్నది. అది ఏమిటి అంటే ధర్మము. అది భగవత్ కైంకర్య రూపమైనటువంటి ధర్మం. ఇది కేవలము మానవుడికి మాత్రమే విశేషం. అది ఉంటేనే మనం మానవులం, లేకపోతే మనం కూడా పశుపక్ష్యాదులతో సమానం తప్ప మానవులం కాదు. కనుక మానవులమని మనం అనిపించుకోవడానికి భగవత్ కైంకర్యం చెయ్యాలి. ఆ భగవత్ కైంకర్యము కూడా ఈ సంసార సాగరము నుండి ఎవరైతే మనల్ని బయట పడవేసేటువంటి ధీరుడు భగవంతుడు ఉన్నాడో అటువంటి భగవంతుణ్ణి, ఆ గోవిందుణ్ణి ఎంతో చక్కగా మనం శరణాగతి చెయ్యాలి. ఆ గోవిందుడి యొక్క అనేకానేకమైనటువంటి రూపాలలో చాలా గొప్పగా త్వరగా ఈ కలియుగంలో అనుగ్రహాన్ని అందించేటువంటి ఒకానొక చక్కని రూపం, ప్రహ్లాద వరద రూపం ఆ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క రూపం. ఆయనకి ఈ రోజున మనం చాలా విశేషించి ఒక శరణాగతి ఇలా చేద్దాం. ఆయన ఎలా ఉంటారు అంటే ఏకేన చక్రం అపరేణ కరేణ శంఖం. ఆయనకి చతుర్భుజాలు ఉన్నాయి. ఈ చతుర్భుజాలతో ఎలా ఉంటాడు పరమాత్మ అంటే ఏకేన చక్రం, ఒక భుజంతో చక్రాన్ని పట్టుకుని ఉంటాడు ఒక చేత్తో. ఏకేన చక్రం అపరేణ కరేణ శంఖం, మరొక చేతితో శంఖాన్ని పట్టుకుని ఉంటాడు. తరువాత మళ్ళీ అన్యేన సింధు తనయామవలం వ్యతిష్టన్, మరొక చేత్తో ఎంతో గొప్పగా సింధుతనయ అయినటువంటి ఆ లక్ష్మీదేవిని పట్టుకొని కూర్చొని ఉంటాడు. అందుకే ఆయన ఎప్పుడూ కూడా లక్ష్మీ నృసింహస్వామి వారిగా మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఒక చేత్తో శంఖాన్ని, ఒక చేత్తో చక్రాన్ని, మరొక చేత్తో అమ్మవారిని ఒడిసి పట్టుకొని ఉంటాడట. ఇంకా వర్ణన చేస్తూ ఉన్నారు. వామే తరేణ వరదా భయ పద్మచిహ్నం, మరొక వామహస్తంతో ఎంతో చక్కగా పద్మమును ధరించి ఉంటాట. అది సకల భక్తజనులందరికీ కూడా అభయముద్రను కలగజేస్తుంది, వారి యొక్క భయాన్ని పోగొడుతుంది, వారందరికీ కూడా త్వరగా అనుగ్రహాన్ని అందజేసేటువంటి మరొక హస్తము. ఇలా చతుర్భుజాలతో అమ్మవారిని ఒడిసి పట్టుకొని ఉన్నటువంటి ఆ లక్ష్మీ విశిష్టుడైనటువంటి ఆ స్వామివారి యొక్క దర్శనం ఎప్పుడైతే మనకు కలుగుతుందో
అందులోనూ విశేషించి ఈ వైశాఖ మాసంలో ఆ స్వామిని ఎలాగైతే మనం విశేష కైంకర్యాన్ని ఆచరించగలమో అప్పుడు మన ధర్మము పూర్తయినట్లు, మనకు కూడా ఆ కైంకర్యము ద్వారా మానవులం కనుక మానవత్వము ఏర్పడినట్లు, తద్వారా ముక్తిని కూడా మనం పొందగలుగుతాము అంటున్నారు పెద్దలు. కనుక ఆ స్వామిని ఎంతో గొప్పగా మనమందరం కూడా శరణాగతి చేస్తూ ఒకే ఒక్క కోరిక స్వామి వారిని ఉద్దేశించి మనందరం కూడా కోరుకుందాం. ఏకేన చక్రమ పరేణ కరేణ శంఖం అన్యేన సింధుతనయామవలంభ్యతిష్టన్ వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. అటువంటి ఓ స్వామి మాకు గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని దేహి ఇవ్వు అని చెప్పి కోరుతూ, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.